Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venki. నేచురల్ స్టార్ నాని నుంచి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న మూవీ సిరపద శనివారం. డైరెక్టర్ వివేక్ ఆత్రేయ నాని కాంబోలో వస్తున్న సెకండ్ ఫిల్మ్. ఈ మంత్ 29న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా నుంచి థియేట్రికల్ ట్రైలర్ నిన్ననే చాలా గ్రాండ్ గా రిలీజ్ చేశారు. మరి ఈ ట్రైలర్ ఎలా ఉందో, సినిమాపై హైప్ ని క్రియేట్ చేసిందా లేదా, ఉన్న హైప్ ని పోగొట్టిందా, అసలు మహేష్ బాబు టాపిక్ రావడానికి రీజన్ ఏంటి, ట్రైలర్ ఫస్ట్ ఇంప్రెషన్స్ ని ఈ వీడియోలో మాట్లాడుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుండే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టెప్స్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. ట్రైలర్ అయితే ఎక్సలెంట్ గా కట్ చేశారు. చాలా రేసీగా పిన్ టు పాయింట్ అనే విధంగా చాలా షార్ప్ గా ఉంది. బట్ ఆ మెయిన్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది మాత్రం ప్రెజెంట్ ఉన్న ట్రెండ్ కి రెగ్యులర్ గా అనిపించిందని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్న ఒక వ్యక్తి నార్మల్ గా ఉన్నప్పుడు ఒకలా, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఒకలా బిహేవ్ చేయడం అపరిచితుల మూవీ నుంచి చూస్తున్నాం. బట్ ఇక్కడ తనకే తెలియని ఒక డిఫరెంట్ పర్సన్ గా మారుతూ సూపర్ హీరో విత్ నేచురల్ పవర్స్ అనే కంటెంట్ ని రీసెంట్ గా శివకార్తికేయన్ మహావీరుడు మూవీలో కూడా చూసాం. ఇలాంటి ఒక కంటెంట్ 5 years బ్యాక్ వచ్చుంటే చాలా ఫ్రెష్ గా ఉండేదేమో. బట్ ఇది మూవీకి ఎంతవరకు ఎఫెక్ట్ ఇస్తుందంటే వేరే లెస్ అని చెప్తా. ఓన్లీ రీజన్ నేచురల్ స్టార్. నాని సినిమాలో ఏది తీసుకున్న స్టోరీ వైజ్ అది ఎక్కడో చూసినట్టే ఉంటుంది. తన లాస్ట్ మూవీస్ దసరా అండ్ హాయన్ అనే సినిమాలో తీసుకున్నా కూడా బట్ తన పర్ఫార్మెన్స్ ఆడియన్స్ కి కథ చెప్పే విధానం బట్ డైరెక్షన్ అన్ని కూడా కొత్తగా అనిపిస్తాయి. క్లాస్ మూవీతో వస్తేనే రచ్చలేపే స్టార్ అక్కడ. ఇంత మాస్ సినిమాతో వస్తే ఇలాంటి ఒక కథ ఎంతవరకు మేనేజ్ అవుతుంది. ట్రైలర్ లో యాక్షన్ చూస్తే ఒకటే అనిపించింది. ఇది ఎంసీఏ టైంలో రిలీజ్ అయినా కూడా 100 కోట్లు ఈజీగా కొట్టే ఫిల్మ్. నాని లాంటి యాక్టర్ కి ఆపోజిట్ లో యాంటాగనిస్ట్ గా ఎస్జే సూర్య వంటి యాక్టర్ ఉన్నాడంటే సినిమాకి వెళ్ళడానికి అంతకంటే ఎంగేజింగ్ ఎలిమెంట్ ఇంకోటి ఉండదు. చాలా మందికి తెలిసే ఉంటుంది. అంటే సుందరానికి సినిమా ఎవ్రీ వీకెండ్ ట్విట్టర్ లో ట్రెండింగ్ లోకి వస్తూనే ఉంది. అండర్ రేటెడ్ మూవీ అంటూ, టాలీవుడ్ ఫెయిల్ టు రిసీవ్ దిస్ ఫిల్మ్ అంటూ, ఇలా చాలా కారణాల వల్ల ట్రెండింగ్ లోకి వస్తుంది ఆ ఫిల్మ్. అండ్ ఆ మూవీకి డైరెక్టర్ వివేక్ ఆత్రేయ ఆ సినిమా ఫ్లాప్ అయినప్పుడు చాలానే డిసప్పాయింట్ అయినట్టున్నాడు. ఈసారి ఫుల్ ఆఫ్ యాక్షన్ ఉన్న మూవీనే రాసుకున్నాడు. కాన్సెప్ట్ ఎలా ఉన్నా టేకింగ్ అదిరిపోయిందని ట్రైలర్ చూస్తేనే అర్థం అవుతుంది. సైకో పోలీస్ కి సైకో హీరో తగిలితే ఎలా ఉంటుందో ట్రైలర్ లో చాలా ఇంట్రెస్టింగ్ గా చూపించారు. ప్రియాంకతో పేరు ఆల్రెడీ గ్యాంగ్ లీడర్ మూవీలో చూసాం. ట్రైలర్ కట్ చేసిన విధానం అండ్ ఆ విజువల్స్, జేక్స్ పిజే మ్యూజిక్ కూడా అదిరిపోయాయి. డే 1 దసరా నెంబర్ రిస్క్ లో పడిందని చెప్పొచ్చు. సినిమాలు పెరిగే కొద్దీ నాని ఫిల్మోగ్రఫీని అబ్జర్వ్ చేస్తే మహేష్ బాబు ఫిల్మోగ్రఫీ గుర్తురాక మానదు. 1 కాదు 2 కాదు, సో మెనీ గుడ్ ఫిల్మ్స్ తో నెంబర్ 1 ఫిల్మోగ్రఫీ ఉన్న హీరోలంటే టైర్ 1 నుంచి మహేష్ బాబు, టైర్ 2 నుంచి నేచురల్ స్టార్. మేబీ ఈ సినిమా తర్వాత నానిని టైర్ 2 అనాలంటే ఆలోచించాలేమో. ఇప్పటికే యూఎస్ లో 1 మిలియన్ మార్కున్న సినిమాలు 9 ఉన్న హీరోగా టాలీవుడ్ నుంచి మహేష్ బాబు తర్వాత ప్లేస్ లో ఉన్నాడు నేచురల్ స్టార్. మహేష్ బాబుకి దూకుడు నుంచి గుంటూరు కారం వరకు 12 సినిమాలు ఉన్నాయి. మహేష్ నెక్స్ట్ మూవీ రిలీజ్ అయ్యే టైం కి నానిది ఈ సినిమాతో పాటు ఇంకో 3-4 సినిమాలు ఈజీగా వచ్చేస్తాయి. సో యూఎస్ లో మహేష్ బాబుని ఈజీగా డామినేట్ చేసేలా కనిపిస్తున్నాడు. ఇక ఓవర్సీస్ పక్కన పెడితే ఇటు ఎంబీకి స్ట్రాంగ్ జోన్ అయినా సుదర్శన్ 35mm ని తన అడ్డగా మార్చుకోబోతున్నాడు నేచురల్ స్టార్. నిన్న ట్రైలర్ ఈవెంట్ కి వచ్చిన క్రౌడ్ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఒక సూపర్ స్టార్ మూవీ ట్రైలర్ లాంచ్ కి ఎంతమంది అయితే వస్తారో అదే రేంజ్ లో వచ్చారు నాని ఫ్యాన్స్. గతంలో జెర్సీ రీ రిలీజ్ అయినప్పుడు అండ్ నాని ప్రీవియస్ మూవీస్ కి ఎప్పుడు మెయిన్ థియేటర్ గా సుదర్శన్ పెట్టినా కూడా రెస్పాన్స్ అయితే ఇదే రేంజ్ లో వచ్చేది. ఇక మహేష్ బాబుకి స్ట్రాంగ్ జోన్ అయిన నైజంలో కూడా దసరాతో పాటు తన ప్రీవియస్ మూవీస్ ఎలా పర్ఫార్మ్ చేసేవో మనం చూసాం. మహేష్ బాబు పాన్ ఇండియా స్టార్ అయ్యే ఈ ప్రాసెస్ లో నెమ్మదిగా మహేష్ అడ్డాల్ని తన అడ్డాగా మార్చుకుంటున్నాడు నేచురల్ స్టార్. ఓవరాల్ గా ట్రైలర్ కట్ అయితే సూపర్. మరి వారమంతా చూసిన ప్రాబ్లమ్స్ ని డైరీలో రాసుకుంటూ సాటర్డే సాల్వ్ చేసే ఈ కాన్సెప్ట్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. మీకీ ట్రైలర్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. సో గైస్, దట్స్ ద వీడియో. ఇది సరిపోతే శనివారం ట్రైలర్ పై మా ఫస్ట్ ఇంప్రెషన్. ఈ మూవీ డే 1 ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.